నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 2వ వచనం. నా ఉపదేశము వానవలె కురియును, నా వాక్యము మంచు వలను, లేత గడ్డి మీద పడు చినుకుల వలను, పచ్చిక మీద కురియు వర్షము వలను ఉండను. ఇశ్రాయేలీయుల హృదయాలు యేసు ఈ ఉపమానంలో చెప్పబడిన రాయి లాంటి కఠినమైన నేలగాను, ముళ్ళకుప్పలతో నిండిన నేలగాను ఉండకూడదని మోషే ప్రార్థన. వారు లేత గడ్డిలాగా పచ్చికలాగా ఉండాలని మోషే కోరుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10-11 వచనాలలో దేవుడు ఏ ఉద్దేశంలో వానను మంచును సృజించాడో అవి ఆ ఉద్దేశాలను చక్కగా నెరవేరుస్తున్నాయి. దేవుని వాక్కు కూడా అంతే. దేవుని వాక్కులు ఆయన నోటి నుండి, ఆయన ప్రవక్తల నోటి నుండి వచ్చి అక్కడి నుండి లోకంలో దేవుని యొక్క సంకల్పాలను నెరవేర్చేందుకు బయలుదేరాయి. 72వ సంకీర్తన 6వ చరణం. సేద తీర్చే వాన జల్లులాగా క్రీస్తు పరిపాలనలో దీవెనలు కురుస్తాయి. అయితే కేవలం దీవెనలు వర్షించడం అనేది క్రీస్తుకు విధేయత చూపించడం ద్వారా పొందుకునే వారంగా ఉంటుంది. రాజైన క్రీస్తే తానే దిగి వస్తున్నాడు అని ఇక్కడ వాక్యం సెలవిచ్చింది. వాన మంచు దీవెనలకు సాదృశ్యం. మరలా రానయున్న రాజు పాలనలో క్షేమాభివృద్ధి కలదని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. 65వ సంకీర్తన 9-13 చరణాలలో సృష్టికర్త భూమిపై వాన కురిపించడం, పొలాలను ఫలభరితం చేయడం, పంటలను సమృద్ధిగా అనుగ్రహించడం అనేది మానవులకు దేవుడిచ్చే దీవెనలను సూచిస్తుంది. ఎప్పుడు ఆయన సిద్ధపరిచిన ఈ సమృద్ధి అయిన ఆశీర్వాదములను సొంతం చేసుకున్నటకు, నాటబడిన వాక్యము అనే విత్తనం మన హృదయంలో ఫలింపచేయుటకు, ఆ వాక్యమునకు విధేయత కలిగి ఆ వాక్య ప్రకారంగా నడుచుకునే వారంగా ఉంటే ఆయన మన మీద ఆయన దాచి ఉంచిన ఆశీర్వాదాలు వానవలను మంచు వలను కురిపిస్తాడు. ఆమేన్.